బాయ్, వదినతో మీ పెళ్ళి అయిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది బాయ్. మా బాధను ఒకరితో ఒకరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు బాయ్. మేము చూస్తుంటే భయంగా ఉంది బాయ్. ఎందుకురా? ఎందుకు భయంగా ఉంది? ఇప్పుడు నాకేమైందని? బాయ్, పెళ్ళి ఆగిపోయిందన్న ఆవేశంలో మీరేం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు బాయ్. ఈ డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు బాయ్? బాయ్, మీరెప్పుడు క్షేమంగా ఉండాలి. మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బాయ్. అవును బాయ్. రే బాలు, మీరేం బాధపడకండి. మీ వదినతో నా పెళ్ళి అవుతుందిరా. ఆ కృష్ణమూర్తి గారిని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతుంటే చూశారు కదరా. అందుకే ఈ డబ్బు తీసుకొని మీ వదినకి ఇద్దామని వెళ్తున్నాను. బాయ్, అమ్మతో వదిన మీ మీద సీరియస్గా ఉంది. ఈ డబ్బులు తీసుకుంటుందా? ఎందుకు తీసుకోదురా? నా డార్లింగ్ వాళ్ళ నాన్నని జాయిన్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు, కార్పొరేట్ హాస్పిటల్లో. నాకు అమృత డార్లింగ్ కావాలి, అమృత డార్లింగ్కి వాళ్ళ నాన్న కావాలి. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ కి డబ్బు కావాలి. ఆ డబ్బు నా డార్లింగ్ దగ్గర లేదురా. ఇదిగో నా దగ్గరుంది. ఈ డబ్బు కోసమైనా నా డార్లింగ్ నా దగ్గరికి వస్తుంది, నాకు లొంగిపోతుంది. అందుకే వెళ్తున్నాను. మీ వదిన గురించి ఇప్పుడు భయం లేదు, ఎటూ పారిపోదు. మనం వెతికి పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళ నాన్న కోసం చచ్చినట్టు హాస్పిటల్లోనే ఉంటుంది, ఎటూ పోలేదు. చివరికి నా దగ్గరికి రావాల్సిందే. బాయ్, మీ ప్లాన్ మాకు బాగా అర్థమైంది. పదండి బాయ్, మీతో పాటు హాస్పిటల్కి మేము కూడా వస్తాం. రేయ్, నేను వెళ్ళేది మర్డర్ చేయడానికి కాదు, మీ వదినికి మనీ ఇవ్వడానికిరా. నేను ఒక్కడనే వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే బాయ్. అమృత, డాక్టర్లు ఏమైనా చెప్పారా అమ్మా? లేదమ్మా, ఇంకా లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ.
సిస్టర్, డాక్టర్? ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బీపీ అండ్ పల్స్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. మిగతా రిపోర్ట్స్ రాగానే నాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ కైలాష్, డాక్టర్ పేషెంట్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కడ? బయట వెయిట్ చేస్తున్నారు ఇట్స్ డాక్టర్. ఓకే, రండి. ఓకే. అమ్మా, నాన్నకి ఏం కాదు, నువ్వు బాధపడకు. అది కాదమ్మా. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఈవిడెవరమ్మా? మా అమ్మ డాక్టర్. మా ఆయనకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్. డోంట్ వరీ అమ్మా, ట్రీట్మెంట్ చేస్తున్నాం, వెయిట్ చేయండి. నీ పేరేంటమ్మా? అమృత అండి. మీతో మాట్లాడాలి, ఒకసారి క్యాబిన్ కి రండి. అమృత, డాక్టర్లు ఏంటి మాట్లాడాలంటున్నారు? ఏం లేదమ్మా, నాన్నకేం కాదు. డాక్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కూర్చోమ్మా. ఏంటమ్మా, మీ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నగారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారా? ప్రాబ్లం ఏంటమ్మా? సరే సరే, ఇంతకీ మీరు సిటీలోనే ఉంటారా లేక? ఇక్కడే ఉంటాను డాక్టర్. చూడమ్మా అమృత, మీ నాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉంది. పేషెంట్ పెస్టిసైడ్ తీసుకున్న వెంటనే అడ్మిట్ చేసుంటే పరిస్థితి ఇంత సీరియస్గా ఉండేది కాదు. లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అంటే మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ చేస్తున్నాం, మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. బట్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. అది బ్రెయిన్లోకి వెళ్తే పేషెంట్ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఆ పరిస్థితి రాకుండా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. బెటర్మెంట్ కనిపిస్తే ఐసీయూలోంచి షిఫ్ట్ చేసి వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతాం. అలాగే 48 అవర్స్ వరకు పేషెంట్ కండిషన్ ఏంటనేది ముందే చెప్పలేం. ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు మా ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్గా ఫీల్ అయి భరించలేము అనుకుంటే ఇంతవరకు మేము చేసిన టెస్ట్లకు ట్రీట్మెంట్కు అమౌంట్ కట్టి పేషెంట్ను తీసుకెళ్ళొచ్చు. మీకు కన్వీనియంట్గా ఉండే హాస్పిటల్కు వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. డాక్టర్, ఎలాగైనా మా నాన్నని కాపాడండి. డబ్బు విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అదంతా మేము చూసుకుంటాం. ప్లీజ్ డాక్టర్. సరేనమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. డాక్టర్ కైలాష్, అమ్మా. అమృత, మీ నాన్న. ఏడవకమ్మా, నాన్నకేం కాదని డాక్టర్ గారు చెప్పారు. అది కాదమ్మా. నువ్వు ఇంకేం బాధపడుకో, ఇలా రా అమ్మా, రా. కూర్చో అమ్మా. డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా? ఏం లేదమ్మా, ట్రీట్మెంట్ చేస్తున్నావు, మీ నాన్నగారికి ఏం కాదని చెప్పారు. బాగా ఖర్చు అవుతుందేమోనమ్మా. అమ్మా, డబ్బు విషయం నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, సరేనా? అమ్మా, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
ఒకవేళ మీరు మా ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్గా ఫీల్ అయి భరించలేము అనుకుంటే ఇంతవరకు మేము చేసిన టెస్ట్లకు ట్రీట్మెంట్కు అమౌంట్ కట్టి పేషెంట్ను తీసుకెళ్ళొచ్చు. డాక్టర్, ఎలాగైనా మా నాన్నని కాపాడండి. డబ్బు విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అదంతా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సిస్టర్. కృష్ణమూర్తి అనే పేషెంట్కి సంబంధించిన వాళ్ళు మీరేనా? అవునండి. మీ పేరు అమృతానా? అవును సిస్టర్. జలజ మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. దేనికోసం? పేషెంట్ అడ్మిషన్ ఫీజు కట్టాలి కదా, అర్జెంటుగా క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. మిగతా వివరాలన్నీ మేడం చెప్తారు. అలాగే. ఓకే. అయ్యో, చేతిలో ₹1 లేదు. ఇప్పుడు ఏం చేయను? డాక్టర్ దగ్గర డబ్బుకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాను. డబ్బు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తారు. నాన్నని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? అమృత, ఏంటమ్మా? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నేనా? ఏం లేదమ్మా, నేనేం టెన్షన్ పడ్డం లేదు. ఏం లేదు. అమృత, డబ్బు గురించే కదమ్మా నువ్వు టెన్షన్ పడుతోంది. ఆహా, అదేం లేదమ్మా. అయ్యో భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చింది! మీ నాన్నగారు లేకపోయేసరికి షాపు కూడా మూసేశాం. తెలిసిన వాళ్ళందరికీ సరుకులు అప్పుగా ఇచ్చి ఎవరు ఎంత ఇవ్వాలో కూడా నాకు సరిగ్గా తెలియదమ్మా. ఇంట్లో ₹1 కూడా లేదమ్మా. సాగర్, వచ్చావా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించగానే నా కొండంత ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్కి డబ్బులు కట్టాలి సాగర్. నేను ఆ పని మీద బయటకు వెళ్ళాను అమృత. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేస్తే ఓ 30,000 దొరికాయి. వెంటనే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సాగర్. అదేంటి అమృత, ఇవాళ కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? ఒక ఫ్రెండ్గా అది నా బాధ్యత అమృత. సాగర్, అంకుల్ నిన్ను ఎన్నోసార్లు తిట్టారు, కొట్టారు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా సహాయం చేస్తున్నావు. నీ మేలు మర్చిపోలేం బాబు. ఆంటీ, ఊరుకోండి. అమృతని మీరు అర్థం చేసుకోవట్లేదని నేను కూడా అంకుల్తో చాలాసార్లు గొడవపడ్డాను. ఆ కోపంతో ఆయన నన్ను 2 మాటలు తిట్టుండొచ్చు, అంతేగాని అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదంటీ. పదండి, ముందు డబ్బులు కట్టొద్దాం. ట్రీట్మెంట్కి సంబంధించిన వివరాలన్నీ డాక్టర్ గారు చెప్పారు కదా,
అవును. ఇప్పుడు 50,000 పే చేయండి చాలు. ఏ రోజు అమౌంట్ ఆ రోజే పే చేయాల్సి ఉంటుంది. మేడం 25,000 ఉన్నాయి, కట్టించుకోండి మేడం. వాట్? 25,000? ఏంటండి అంత షాక్ అయ్యారు? మిగతా అమౌంట్ త్వరలోనే కట్టేస్తాం. త్వరలో అంటే ఎప్పుడు? ఈ రోజే కట్టేస్తానండి. మేడం ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలీదండి, డాక్టర్ గారిని అడగండి. సాగర్, ఆ విషయాలన్నీ నేను చెప్తాను. అమృత, ఈ 5,000 ఖర్చులు కొంచెం పర్లేదు, ఉంచు అమృత. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అమృత, డబ్బు కోసం అన్ని చోట్ల ట్రై చేస్తూనే ఉన్నాను, ఎక్కడా దొరికేటట్లేదు. పర్వాలేదు సాగర్, అడగక ముందే నువ్వు మాకు చాలా సహాయం చేసావు. నువ్వే కనుక లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేదో నేను ఊహించగలను. ఇప్పుడే కాదు సాగర్, ఎప్పుడూ నువ్వు నాకు సపోర్ట్గానే ఉంటున్నావు. నా కోసం విక్రమ్ నిన్ను కూడా బంధించి ఎంతో టార్చర్ పెట్టుంటాడు. అవన్నీ కేవలం నా కోసమే భరించావు. విక్రమ్ చేసిన మోసాలన్నీ కనుక్కొని చివరి నిమిషంలో నన్ను నాన్నని కాపాడావు. నేనే కాదు, మా కుటుంబం అంతా నీకు జీవితాంతం రుణపడి ఉంటుంది సాగర్.